సున్నుండలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఈరోజు నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా. చాలా మంది పొట్టు మినపప్పు కూడా వాడతారు, అదే నల్లగా ఉంటుంది కదా. కానీ మా పిల్లలు అస్సలు తినరబ్బా నల్లగా కనిపిస్తే. అందుకే నేను ఓన్లీ టిఫిన్స్కి వాడతాం కదా ఆ మినపప్పే వాడుతున్నా. నెయ్యి చూసిరా ఎంత బాగుందో, బయట కొనుక్కొచ్చింది కాదు. మా పైన అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఎంత బాగుంటుందో టేస్ట్. మినపప్పు వేయించుకునేటప్పుడే ఒక స్పూన్ అంత నెయ్యిని కూడా యాడ్ చేసిన. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ కూడా అంత ఉండదు. ఏ కప్పుతోనైతే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటున్నా. ఫస్ట్ మినపప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ లో బెల్లం కూడా యాడ్ చేసుకుని రెండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా వచ్చేటట్టు. మరి పిండి గిన్నెలా పట్టించినంత మెత్తగా రావాల్సిన అవసరం లేదు. అట్లా ఉంటే సున్నుండలు తినడానికి కూడా బాగుండవు, బరకే ఉంటది. ఒక కప్ అంత నెయ్యిని కూడా యాడ్ చేసి మంచి కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేటట్టు. ఈ సున్నుండలు అప్పుడెప్పుడు మన ఛానల్ పెట్టిన కొత్తలో చేద్దామని ట్రై చేసిన. హై ఫ్లేమ్ పెట్టి మినపప్పు మొత్తం మాడగొట్టిన సున్నుండలు నల్లగా వచ్చినాయిరా బాబు. ఈ మధ్య వంటలలో మనం జర ఎక్స్పర్ట్ అయినాం కాబట్టి, ఎక్స్పర్ట్ అయినాం కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ ఏం జరుగుతలేవు అనమాట. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మరి వంటలు చేస్తున్నా. మీరు చూస్తారు, మళ్ళీ నచ్చకపోతే ఎట్లా చేసుకుంటారు? మీరు నమ్ముతారో నమ్మరో కానీ గాడ్ ప్రామ్ గా చెప్తున్నా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. మన హెల్త్ కి, పిల్లల హెల్త్ కి కూడా చాలా మంచిది. రోజు ఒక లడ్డు తింటే తప్పకుండా ట్రై చేయండి మీరు. అయ్యో సారీ రా, స్టార్టింగ్ ఈ విషయం చెప్పడం మర్చిపోయినా. మినపప్పు వేపుకునేటప్పుడు ఒక స్పూన్ అంతా రైస్ కూడా యాడ్ చేస్తున్నా, అంటే తినేటప్పుడు అంటుకోకుండా వస్తుంది మంచిగా. మీరు కూడా యాడ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు.